జాన్, నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, కాకపోతే నాకు ఎక్కువ ఫాలోయింగ్ లేదు, నాకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నావా? జాన్, 99% ఆఫ్ జనాలు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే నాకు చాలా ఫాలోయింగ్ ఉండాలి అని అనుకుంటారు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ బిగ్ మెత్. అదొక పెద్ద అపోహ. ఓకే, నిజానికి అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు అందులో సక్సెస్ఫుల్ కావడానికి నీకు ఫాలోయింగ్తో సంబంధమే లేదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే దానికన్నా ముందు నీకు సింపుల్ కాన్సెప్ట్ అర్థం కావాలి. అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ మీడియాలో నువ్వు రెండు అవ్వచ్చు. నంబర్ 1, నువ్వు ఎంటర్టైనర్ అవ్వచ్చు. నంబర్ 2, నువ్వు టీచర్ అవ్వచ్చు. ఓకే, సో ఎంటర్టైనర్ అంటే ఎ పర్సన్ హూ క్రియేట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. ఓకే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, యూట్యూబ్ అయినా, టిక్టాక్ అయినా, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, వేర్ యూ విల్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. అంటే ప్రాంక్ వీడియోస్, షార్ట్ ఫిలిం టైప్, ఇంకా జోక్స్, వ్లాగ్స్, ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ టైం పాస్ వీడియోస్ అనమాట బేసికల్లీ. అంటే ఏదో టైం చూస్తుంటే మనకు నవ్వు వస్తుంది, టైం గడిచిపోతుంటుంది కదా, సో అలాంటి వీడియోస్ ఇట్ విల్ కన్సిడర్డ్ యాజ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. ఓకే, అండ్ నంబర్ 2, లైక్ ఐ సెడ్, యూ కెన్ బికమ్ టీచర్. అంటే వేర్ యూ విల్ బీ క్రియేటింగ్ వాల్యుబుల్ కంటెంట్. అంటే మీరు ఆన్లైన్ బిజినెస్ గురించి మాట్లాడడము, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, షాపిఫై గురించి, అమెజాన్ గురించి, అసలు లైఫ్లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తారు కదా. నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్, వాల్యూ బేస్డ్ కంటెంట్, దిస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ టీచర్. ఐ మీన్ యూ కెన్ బికమ్ ఏ టీచర్ ఇన్ దిస్ వే. ఓకే, బట్ ఇక్కడ మీరు ఈ ఎంటర్టైనర్స్కి అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ క్రియేటర్స్కి, సో వాళ్ళకి ఫాలోయింగ్ చాలా హైగా ఉంటుంది. ఓకే, సో మిలియన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకి వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. కాకపోతే ఈ ఫాలోయింగ్, ఈ వ్యూస్ మొత్తం జంక్ ఉంటుంది అనమాట. జంక్ అంటే ఎవరైతే మొత్తం లైఫ్లో ఒక ఏదైనా సాధించాలనేది లేకుండా, ఒక ప్రొడక్టివిటీ అనేది లేకుండా, ఉత్తి ఏదో వీడియోస్ టైంపాస్గా చూసుకుంటుంటారు కదా, వాళ్ళు ఉంటారనమాట. జంక్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి, ఈ ఎంటర్టైనర్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ వాల్యుబుల్ కంటెంట్ క్రియేటర్ని అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉండదు, రైట్? ఫాలోయింగ్ తక్కువ ఉంటుంది, కాకపోతే ఆ ఫాలోయింగ్ క్వాలిటీ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. అంటే ఆ తక్కువ మంది, ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసేవానికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుందాం యూట్యూబ్లో. ఓకే, లేకపోతే ఒక 500,000 ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం ఇన్స్టాగ్రామ్లో. ఓకే, బట్ మీరు ఈ వాల్యూ బేస్డ్ కంటెంట్ క్రియేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, లెట్స్ సే హీ విల్ ఓన్లీ హ్యావ్ లెట్స్ సే 50,000 ఫాలోవర్స్ ఆన్ యూట్యూబ్, లేకపోతే ఒక 25,000 ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇతనికి ఎంతే ఉంటారనమాట. అంటే మరీ ఇంత హైగా ఉండరు. ఇతను ఎన్ని వీడియోస్ చేసినా కానీ ఆల్మోస్ట్ కొంచెమే ఉంటుంది, రీచ్ ఎక్కువ ఉండదు. బట్ మీరు కంపేర్ చేసినట్టయితే అక్కడ మొత్తం జంకే ఉంటుంది. ఇక్కడ ఇతన్ని ఫాలో అవుతున్నారంటే ఇతను వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఫాలోయింగ్ తక్కువ ఉంటుంది, రీచ్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఆ ఫాలోయింగ్ క్వాలిటీ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూసే వాళ్ళంతా లైఫ్లో ఏదైనా సాధిద్దాము, ఏదైనా కొత్తగా నేర్చుకుందాం అనే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, హియర్ యు ఆర్ లెర్నింగ్ అబౌట్ సంథింగ్ లైక్ హౌ యూ కెన్ స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ విత్ లెస్ ఫాలోవర్స్. సో ఇది వాల్యుబుల్ కంటెంటే కదా మీరు చూస్తున్నారు. అంటే యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్ వ్యూవర్ ఫర్ ఎగ్జాంపుల్. సో మీలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోస్ చూస్తారు, కైండ్ ఆఫ్ వాల్యుబుల్ కంటెంట్. ఓకే, సో ఇక్కడ అందుకే కమ్యూనిటీ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇక్కడ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, కాకపోతే అంత జంకే ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇక్కడ ఈ క్రియేటర్స్కి వాల్యూ అనేది ఎక్కువ ఉండదు. ఓకే, బికాస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు టైంపాస్, అంటే సొసైటీలో కూడా ఎక్కువ వాల్యూ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ప్రాంక్ వీడియోస్ చేస్తుంటారు, కొంతమంది అన్ని న్యూసెన్స్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటారు, జస్ట్ టు మేక్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ టు మేక్ ఫన్. వాళ్ళు అలా చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి అంత వాల్యూ అనేది ఉండదు. ఒక క్రియేటర్గా గుర్తింపు ఉంటుంది, కాకపోతే వాల్యూ అనేది ఎక్కువ ఉండదు. బట్ అదే ఒక వాల్యుబుల్ కంటెంట్ క్రియేటర్కి వాల్యూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంచి వాల్యూ ఉంటుంది, అంటే ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఇతనికి. ఓకే, సెకండ్ పాయింట్ అది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రెవెన్యూ ఎలా వస్తుంది అంటే, నంబర్ 1, వాళ్ళకి యూట్యూబ్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీడియోకి 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి అనుకుందాం. టైంపాస్ వీడియో, జోక్, ఫన్నీగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ వీడియో కాబట్టి చాలామంది చూస్తారు, ఎందుకంటే టైంపాస్ గాల్లో ఎక్కువ ఉంటారు. సో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఒక యూట్యూబ్ వీడియోకి. కానీ ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ ఉన్నా
వాళ్ళకి రెవెన్యూ ఎంత ఉంటుంది తెలుసా? $500 నుంచి $800 మధ్యలో ఉంటుంది. 1 మిలియన్ వ్యూస్కి కూడా $500 ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, అడగండి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. బట్ అదే ఒక వాల్యుబుల్ కంటెంట్ క్రియేటర్కి ఇమాజిన్ ఒక 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయనుకోండి, అతనికి $4,000-5,000 వస్తాయి ఒక్క వీడియోకి. అదే ఒకవేళ చిన్న క్రియేటర్ అనుకోండి, లెట్స్ సే ఒక 100,000 వ్యూసే ఉన్నాయనుకోండి ఒక వీడియోకి, వాల్యుబుల్ కంటెంట్కి, అతనికి ఆ వీడియోకి ఆల్మోస్ట్ $500 నుంచి $1,500 దాకా కూడా వస్తాయి. సో ఈ 1 మిలియన్ వ్యూస్కే ఇక్కడ మీకు $500 మాత్రమే వస్తుంటాయి. ఇక్కడ ఇక్కడ 100,000కే మీకు $500 నుంచి $1,500 వస్తాయి. ఎందుకో తెలుసా? ద వాల్యూ. ఓకే, యూట్యూబ్కి క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎలాంటి కంటెంట్, ఇది ఎలాంటి కంటెంట్. ఎందుకంటే మనం టైటిల్ యూజ్ చేస్తాం, థంబ్నెయిల్ పెడతాం, కీవర్డ్స్ యూజ్ చేస్తాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, SEO అంటారు దాన్ని. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ కూడా చెప్తా, ఎందుకు ఇన్కమ్ తక్కువ వస్తుందో, వీళ్ళకి ఎందుకు తక్కువ వస్తుందో, వీళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తుందో. ఇక్కడ హ్యూజ్ వ్యూస్ వచ్చినా సరే వాళ్ళకున్న ఫాలోయింగ్ ఎలాంటిది? జంక్ ఫాలోయింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో ఉందనుకోండి, డాన్సింగ్ వీడియో ఏదో ఒకటి. సో ఆ వీడియోస్ అంతా ఎవరు చూస్తారు? ఏదో జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చి టైంపాస్ కాకపోతే చూసుకుంటా, లేకపోతే అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు టైంపాస్ కాక చూస్తుంటారు. లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి వచ్చి టైంపాస్ కాక ఏదో వీడియో చూసుకుంటుంటారు. అంటే తప్పేం కాదు, కాకపోతే ఇలాంటి వాళ్ళు చూస్తారని చెప్తున్నాను నేను. ఎవరిష్టం వాళ్ళది, ఇలాంటి వాళ్ళు చూస్తారు. సో వాళ్ళకి అంటే లైఫ్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇలాంటివి ఏమి ఉండే కదా. సో వాళ్ళకి ఎలాంటి యాడ్స్ పడతాయి? జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్ ఇలాంటి యాడ్స్ పడతాయి అన్నమాట. ఆహా ప్లాట్ఫామ్ ఉంటుందా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి యాడ్స్ పడతాయి. సో వాటికి ఈ క్రియేటర్స్కి వచ్చే యాడ్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది. యాడ్ రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి యాడ్స్ పడితే. బట్ అదే మీరు ఈ వాల్యుబుల్ కంటెంట్ క్రియేటర్స్ని ఒకసారి వాళ్ళ కంటెంట్ మీరు చూస్తుంటే ఎలాంటి యాడ్స్ పడతాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్లైన్ బిజినెస్ యూజ్ చేయడానికి పనికొచ్చే సాఫ్ట్వేర్ యాడ్ పడుతుంది. లేకపోతే ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు. సో వాళ్ళ యాడ్ పడుతుంది. సో ఇలాంటి యాడ్స్ పడతాయి అనమాట ఇలా వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేసే దగ్గర. ఓకే, బికాజ్ మీకు అర్థమైంది కదా, నేను ఫస్ట్ పాయింట్ చెప్పిన ఏంటి, ఈ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అంటే క్వాలిటీ పీపుల్ మాత్రమే మీ వీడియోస్ చూస్తారు. కాబట్టి మనము యాడ్స్ సెట్ చేసేటప్పుడు లిటరలీ మనం అన్ని ఫిల్టర్స్ పెట్టవచ్చు అనమాట. అంటే ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలాంటి వ్యూవర్స్ని టార్గెట్ చేయాలి, ఇవన్నీ పెట్టవచ్చు మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు. సో ఈ వాల్యుబుల్ కంటెంట్ క్రియేటర్స్ మీదనే వీళ్ళు యాడ్స్ రన్ చేస్తారనమాట. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో, ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తారో, ఆంటర్ప్రినర్స్ ఉంటారో వీళ్ళ మీద యాడ్స్ రన్ చేస్తారు, వీళ్ళ అకౌంట్స్ మీద. సో అందుకే వీళ్ళకి యాడ్ రెవెన్యూ అనేది చాలా హైగా ఉంటుంది అనమాట. బికాజ్ వీళ్ళు వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు సొసైటీలో, రైట్? సో అదొక పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి యూట్యూబ్ రెవెన్యూ అంత వస్తుంది కదా, $500-600 ఒక 1 మిలియన్ వ్యూస్ వస్తే అంత వస్తుంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రమోషన్స్ అనమాట. ప్రమోషన్స్ అంటే లైక్ ఏదైనా యాప్ ప్రమోట్ చేయడము, ఏదైనా ప్రమోట్ చేయడం, షాప్ ఏదో ప్రమోట్ చేయడం, అలా ప్రమోషన్ ఇన్కమ్ వస్తుంది. సో ఆ ప్రమోషన్ అనేటివి అంత ఈజీగా ఎవరికి రావు. కన్సిస్టెంట్గా మీకు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ వస్తుంటే, మీకు హ్యూజ్ ఫాలోయింగ్ ఉంటే అప్పుడు మీకు ప్రమోషన్స్ వస్తాయి. కానీ ఇక్కడ సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి, మనము ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏదంటే మనం కంట్రోల్ చేసేది, మన బిజినెస్ నుంచి ప్రతి నెల ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా మనం స్టార్ట్ చేయాలి. కానీ ఈ యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, ఫేస్బుక్ మీద డిపెండ్ అయ్యి మనం ఉండొద్దు. అంటే ఆ యాడ్ రెవెన్యూ మీద మనం డిపెండ్ అయ్యి ఉండొద్దు. ఎందుకో తెలుసా? ఏ క్షణమైనా మీ యూట్యూబ్ ఛానల్ మీకు వెళ్ళిపోవచ్చు, మీరు డిలీట్ చేసేయచ్చు వాడు కాపీరైట్ స్ట్రైక్స్ పడి. మీ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిపోవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోవచ్చు. సో మీకు మొత్తం కుప్పగోలిపోతారు, రైట్? సో అది కరెక్ట్, డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు డిపెండ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైనర్స్ అక్కడనే చేస్తారు కాబట్టి వాళ్ళు డిపెండ్ అవుతారు. కాకపోతే మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే మీరు ఎట్లా అంటే దాని మీద డిపెండ్ అవ్వద్దు. సో యూ షుడ్ లెర్న్ ఏ స్కిల్. ఓకే, సో మీరు ఈ వాల్యుబుల్ కంటెంట్స్ వాళ్ళని అబ్జర్వ్ చేసినట్టయితే, లెట్స్ సే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్తున్నారు అనుకోండి. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ స్కిల్ ఉంటుంది. సో ఇఫ్ దే కెన్ ఏబుల్ టు మానిటైజ్ దట్ స్కిల్ విత్ దిస్ క్వాలిటీ కమ్యూనిటీ, విత్ దేర్ క్వాలిటీ కమ్యూనిటీ, దే కెన్ మేక్ సో మచ్ మనీ, రైట్? బికాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారనుకోండి, మీరు చెప్పేది ప్రతి ఒక్కరు వింటున్నారనుకోండి, ఆ పర్సన్కి అర్థమవుతుంది లైక్ ఎలాంటి వాల్యూ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి బిజినెస్ మీరు చేస్తున్నారు. హీ విల్ లిటరల్లీ స్టార్ట్ దట్ బిజినెస్ ఇఫ్ యూ రికమెండ్ దట్. బట్ అదే మీరు ఒకవేళ ఈ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే
సో వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్, వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1000 ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి 1,000,000 ఫాలోవర్స్ ఉన్నా సరే ఆల్మోస్ట్ ఎవడు తీసుకోడు దాన్ని, రైట్? బికాజ్ అంత జంక్ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. నువ్వు ఒక వీడియో పెడితే చూసి నవ్వుతారు, నేను కమెంట్ చేస్తారు, లైక్ కొడతారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ నీవు ఒక $1000 ప్రోడక్ట్ పెడితే ఎవరు పర్చేస్ చేయరు. ఒకవేళ నువ్వు ఏదన్నా అంటే లైక్ అందులో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఒక వేరే రెస్టారెంట్ బిజినెస్ ఏదో పెడితే మేబీ వారానికో నెలకు ఒకసారి వచ్చి నీ దగ్గర తింటారేమో, కానీ నీ దగ్గర హై టికెట్ ప్రోడక్ట్స్ మాత్రం పర్చేస్ చేయరు ఇక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ దగ్గర. బట్ ఇక్కడ నువ్వు వాల్యూ బేస్డ్ క్రియేటర్ అయితే యూ కెన్ మేక్ మనీ ఫ్రమ్ గూగుల్ యాడ్సెన్స్, యూ కెన్ మేక్ మనీ ఫ్రమ్ యువర్ ఓన్ బిజినెస్ బై మానిటైజింగ్ యువర్ ఓన్ స్కిల్. సో నౌ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్, మీకు లెట్స్ సే ఇఫ్ యూఆర్ ప్రమోటింగ్ వన్ హై టికెట్ ప్రోడక్ట్, ఒక హై టికెట్ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేస్తే లెట్స్ సే మీకు ఒక $500 కమిషన్ వస్తుంది అనుకుందాం ఒక ప్రోడక్ట్కి, ఒక సేల్ చేస్తే. సో మీకు ఒక పర్ మంత్ ఒక $1,000 ఎక్స్ట్రా ఆన్లైన్ నుంచి ఎర్న్ చేద్దాం అనుకుంటే, మీ జాబ్ మనీ కాకుండా $1,000 నాకు బిగినర్గా చాలు అని మీరు అనుకుంటే, $1,000 పర్ మంత్ ఎర్న్ చేయడానికి మీకు జస్ట్ 2 సేల్స్ మాత్రమే కావాలి. ఇఫ్ యూ ఆర్ ప్రమోటింగ్ హై టికెట్ ప్రోడక్ట్, రైట్? ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే మీకు $500 వస్తాయి. యూ జస్ట్ నీడ్ 2 సేల్స్ అండ్ మీకు ఎంతమంది జనాలు కావాలి? 2 సేల్స్ కావాలంటే 2 పీపుల్ కావాలి మీకు, రైట్? అండ్ మీకు ఒక 500 ఫాలోవర్స్ ఉన్నా సరే అందులో మీకు 500 కూడా అవసరం లేదు, 2 క్వాలిటీ పీపుల్ కావాలి టు మేక్ యువర్ ఫస్ట్ $1,000 ఆన్లైన్. ఓకే, సో మీకు 1,000,000 ఫాలోవర్స్ ఇక్కడ ఉన్నా సరే ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్, మీ క్వాలిటీ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో జాన్ నీకు ఇప్పుడు అర్థమైందా? క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. ఆ నంబర్స్ వ్యూస్ చూసి మోసపోకండి. దే డోంట్ మేక్ ఎనఫ్ మనీ, ఐఎమ్ టెల్లింగ్ యూ హానెస్ట్లీ. ఓకే, there are some expectations, there are some other creators where they make huge amount of money, but that is completely different story. Not everyone is that type of person. Okay, but here you can make so much money. Okay, now tell me, do you really think to start your affiliate marketing business you need huge following to start? Do you think? All you need is you need to have right strategies and you need to have రైట్ మైండ్ సెట్ టువర్డ్స్ బికమింగ్ సక్సెస్ఫుల్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. అర్థమైందా? ఓకే, ఆల్సో జాన్, చాలామందికి అసలు కరెక్ట్ మైండ్ సెట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి చాలా ఫాలోయింగ్ నీకు కావాలి అని అనుకున్నా, నీకు చాలా ఫాలోయింగ్ ఎలా వస్తుంది? నువ్వు స్టార్టే చేయండి, నీకు ఫాలోయింగ్ ఎక్కడికెళ్ళి వస్తుంది చెప్పు? నువ్వు స్టార్ట్ చేయాలి కదా ఒక పాయింట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో 2,600 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే 2,600 వచ్చారా? లేదు. స్టెప్ బై స్టెప్ 1, 2, 3 నంబర్ పెరుగుతుంది కదా. నువ్వు స్టార్ట్ పాయింట్ ఒక స్టార్టే చేయట్లేవు, నీకు హ్యూజ్ ఫాలోయింగ్ ఎట్లా వస్తుంది? నాకు ఫాలోయింగ్ లేదని ఆపేస్తున్నావు నువ్వు ఆన్నే, ఇంకేడికెళ్ళి వస్తుంది నీకు ఫాలోయింగ్? జాన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, quality is important than quantity, and again to build quality community it takes time. John, you need to understand this, you need to be consistent. Okay, so ఇప్పుడు నీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి ఎలాంటి హ్యూజ్ ఫాలోయింగ్ అవసరం లేదు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ and please subscribe to our channel for more informative videos. Cheers.